ఈరోజు చాలా దుఃఖభరితమైన హృదయాలతో ఆహ్, బాధతోనే ఈరోజు తెలుగు క్రైస్తవ సంఘంలో చాలామంది ఉన్న విషయం మీకు తెలుసు. కారణం ఏంటంటే, తోటి క్రైస్తవ సహోదరుడు ఆహ్, దేవుని సేవలో విరివిగా వాడబడినటువంటి వ్యక్తి గంటెల ప్రకాష్ గారు మొన్నటి దినం ప్రభు సన్నిధిని చేరుకున్నారు. ప్రభు యొక్క పిలుపుని అందుకొని. ఒకందుకు దుఃఖకరంగా, బాధాకరంగా మనము ఫీల్ అవుతా ఉన్నప్పటికీ, దేవుడు తనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. చాలా దినాలు, చాలా సంవత్సరాలు తను ఒక వ్యాధితో బాధపడుతూ, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మొన్నటి దినం ప్రభు సన్నిధిని చేరుకున్నారు. సో ఈరోజు బైబిల్ స్టడీలోకి వెళ్ళక ముందు ప్రత్యేకంగా ఆర్టీఎఫ్ కోర్ టీంలో ఉన్న చాలామందికి, మాకు అందరికీ కూడా, ఆల్మోస్ట్ అందరికీ గత 30 సంవత్సరాలుగా తాను తెలుసు. కాబట్టి తనతో పరిచయం, తనతో స్నేహం, తనతో కలిసి పనిచేసిన అనుభవం చాలా ఉంది. కాబట్టి మన సహోదరులు కొంతమంది ఈరోజు సమయం కుదుర్చుకొని మన మధ్యలో ఉన్నారు. We will hear them what they have to say about this brother of ours. గంటెల ప్రకాష్ గారిని గురించి లెట్స్ వెల్కమ్ ఎంసీ పాల్ అంకుల్, అలాగే సాయి కృష్ణ కోమటం అండ్ ఆల్సో సురేష్ వంగూరి గారు. విలియమ్స్ గారు త్వరలో జాయిన్ అవుతారు. సో లెట్స్ టేక్ దిస్ టైం. అంకుల్, మొదట మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్తారా? జాన్, అంటే నాకు న్యూస్ నేను అంత రెగ్యులర్గా ఫాలో కాకపోయినా నాకు ఎలాగో తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి 1 by 1 షాక్స్ అంటాం ఇవి. 1 by 1 షాక్స్ టు మీ పర్టికులర్లీ. వన్ హీస్ మోస్ట్లీ స్టేయింగ్ ఎట్ హోమ్. నాకు ఇవి రియల్ షాక్స్. ఏంటంటే వీళ్ళు మోడర్న్ జనరేషన్ అనొచ్చు. ఈ జనరేషన్లో చాలా కమ్యూనికేటివ్ ఎబిలిటీస్తో, రీజనింగ్ ఎబిలిటీస్తో క్రిస్టియన్ చర్చెస్ని ఎడ్యుకేట్ చేస్తూ వచ్చారు. అది కంటిన్యూ అవుతూ ఉంటే ఎంతో మనం సంతోషపడేవాళ్ళం. అలాంటిది 1 by 1 షాక్స్. ప్రకాష్ another great shock to me. ఏంటంటే ప్రకాష్, యాజ్ యు సే, is known to me both as an EU student, then an EU graduate and an active worker in UESIAP, and then a great preacher among the churches these days. అలాగా స్టూడెంట్గా నా ఫస్ట్ ఇంప్రెషన్స్ చెప్పాలి అంటే ఏంటంటే, ఈ స్టూడెంట్స్ మేము వెళ్ళి మాట్లాడితే మేమేదో చెప్పేస్తున్నాం అనుకుని అలా నోరు అప్పచెప్పి వినేవాళ్ళు, కళ్ళు అప్పచెప్పి వినేవాళ్ళు. వాళ్ళు అంటే దే యూస్ టు స్వాలో ఎవ్రీ వర్డ్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ అవర్ మౌత్స్. అలాంటి ఎక్స్పీరియన్స్ నాది. ప్రకాష్ ఏ హ్యాండ్సమ్ టాలెంటెడ్ బాయ్. అంటే ఎక్స్ట్రాడినరీ రీజనింగ్ ఎబిలిటీస్ అప్పుడులోనే, ఎక్స్ట్రాడినరీ ఎనలిటికల్ మైండ్, డాక్టరీన్స్ క్యాచ్ చేయటం విషయంలో చాలా షార్ప్గా నాకు కనిపిస్తూ ఉండేవాడు. నాకేమనిపించేదంటే వేవ్ లెంగ్త్ అంటాం కదా, అరే నా థాట్ ప్రాసెస్ వేవ్ లెంగ్త్, ప్రకాష్ థాట్ ప్రాసెస్ వేవ్ లెంగ్త్ ఒకేలా ఉన్నాయేంటి, చాలా ఆశ్చర్యం. సో వెరీ ఈజీలీ
I get connected to him and got connected to him. Very easily, he got connected to me. అది చాలా చక్కటి సంతోషకరమైన విషయం. మరి అంటే తను ప్రీచ్ చేసేప్పుడు విన్నాను. ఒక ప్రాక్టికల్ సెషన్లో కూడా కూర్చుని విన్నాను. అది చాలా ఇంప్రెసివ్ సెషన్ అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. మరి తను ఉండుండి నాకు అంటే బ్రీఫ్ కాల్స్, మెసేజెస్ మాత్రం ఎక్కువ పెడుతూ ఉండేవాడు. నేను కాల్ చేస్తూ ఉండేవాడిని. నన్ను మన బుక్ స్టడీస్ మనం ఆర్టీఎఫ్లో మొదలుపెట్టాక చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటే ఎంకరేజ్ చేసేవాడు. అన్న మీరు అన్ని బుక్స్ చెప్పాలన్నా 66 బుక్స్ అంటే ఏంటి ఇలా మాట్లాడతాడు. అంటే ఫస్ట్ డే రోమన్స్ టీచ్ చేసిన తర్వాత అన్న మీరు ఆల్ 66 బుక్స్ చెప్పాలి అని అంటుంటే అమ్మో ఏంటిది హైపర్బోలిక్ పద్ధతిలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని నేను ఆ ఒక్క బుక్తో సరిపెట్టుకోవాలనుకునే మైండ్ ఉన్నప్పుడు అలా అనుకున్నాను. సో మరి గ్రాడ్యువల్గా వన్ ఆఫ్టర్ అనదర్ 12th బుక్ వరకు వచ్చేసాను. మరి ప్రకాష్ హెల్త్ బాగోట్లేదని తెలిసింది నాకు. చాలా బాధపడ్డాను నేను. అంటే మరి మీకు ఇఫ్ యూ రిమెంబర్, వాజ్ ఇట్ 2-3 years ago he became very sick? John, was it 2-3 years ago? Yes, uncle. Yeah. Or recently? Recent కాదు మరి నేను మాట్లాడేది. రీసెంట్లో మళ్ళీ ఒకసారి సిక్ అయినారు. అంటే దట్ టైమ్ హీ వాజ్ ఇన్ నెల్లూరు, నియర్ బై నెల్లూరు, ఐ డోంట్ నో. రైట్. అప్పటికే అక్కడ ఉన్నాడు. అంటే ఏంటి ప్రకాష్ ఇలా మాట్లాడతావు, నీ ఏజ్ ఏంటి, నువ్వు మాట్లాడే సిక్నెస్ ఏంటి, అయ్యయ్యో ఏంటి అలాగంటే ఏం పర్వాలేదు నేను పర్వాలేదు. సో పర్వాలేదు అన్న పద్ధతిలోనే హీ ఓవర్కేమ్. ఐ వాజ్ గ్రేట్లీ రిజాయిస్డ్ అంటాం, and pleasantly surprised. He overcame and started preaching again. Yeah. He was going round. తన గురించిన న్యూస్ వినబడుతూ ఉంటే ఎవ్రీ టైం నేను చాలా హ్యాపీ అయిపోతూ ఉండేవాడిని. అలాంటిది సో అప్పుడు ఓవర్కమ్ అయ్యాడు కదా. ఇంక తర్వాత ఒకవేళ ఇలాంటివి వినబడినా ఐ డోంట్ నీడ్ టు బి అఫ్రేడ్ ఆఫ్, హీ విల్ ఎనీవే ఓవర్కమ్ అనే ఆలోచనతో నేను ఉన్నాను. కాబట్టి వాట్ ఐ సే ఈజ్ ట్రూ. ఇట్ వాజ్ ఎ షాకింగ్ మెసేజ్ టు మీ. Yeah. ట్రూలీ ఇట్స్ ఎ గ్రేట్ లాస్. మన సాయి మాట్లాడిన మాట ఏంటంటే సంఘాల్లో విషాదం అలముకుంది అనే పద్ధతిలో మాట్లాడాడు సాయి. అంటే దేవునికి ప్రార్థన చేసేప్పుడు తండ్రి ఇలా విషాదం అలముకుంది, నిజంగానే మరి విషాదం ఎంత లాస్ మనము ఫీల్ అవుతున్నాం. ఎన్నో చర్చెస్ ఆప్యాయంగా తను పిలుచుకుని అంటే టైం అండ్ అగైన్ పిలుచుకుని ఆయన మాటలు వింటూ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మనం ఊహించుకోవచ్చు. అలాగే మరి ఛానల్స్ అంటాం, టీవీ ఛానల్స్, వాళ్ళు ఆ రకంగా కనెక్ట్ అయిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ ఉన్న మనలో ప్రతి ఒక్కరికి మనకి పర్సనల్గా తను తెలుసు కాబట్టి ఇట్స్ ఎ పర్సనల్ లాస్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. Yeah. బట్ ఐఎమ్ ఏబుల్ టు వెరీ క్లియర్లీ సే. సో మీరందరూ తన గురించి పట్టించుకుంటూ ఉన్న పీరియడ్ నేను చాలా హ్యాపీ అయ్యేవాడిని. సురేష్తో మాట్లాడేవాడిని, నీతో మాట్లాడేవాడిని, అలాగే పట్టించుకుంటూ ఉండేవారు మీరు. ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. జాన్, దట్స్ ఆల్ అబౌట్ ప్రకాష్. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ టు మీ పర్సనల్లీ. ఐ ఫీల్ సో సాడ్. అంటే ఇంకా తన ఫ్యామిలీ పద్ధతిలో నాకు ఎలా తెలుసు అంటే సంపత్ ఈజ్ వెరీ డియర్ టు మీ. గుంటూరు ఈజిఎఫ్ వెరీ డియర్ టు మీ, వెరీ క్లోజ్ టు నాట్ ఓన్లీ టు మీ, టు సుగుణ, టు ఆల్ మై 3 children.
Sampath is close to our family. Sampath's wife is Rita. She is a teacher. Mm. She is an English teacher. సంపత్ వైఫ్ రీటాకి ఏమంట ఫస్ట్ కజిన్ అంటాం చూసా, మేనత్త మేనమామ పిల్లలు వీళ్ళిద్దరు. అచ్చా. అది ఆ రకంగా ప్రకాష్ గురించి ఇంకొంచెం ఎక్కువే తెలుసు. మరి ఈరోజు వాళ్ళ కజిన్స్, ఓన్ బ్రదర్స్ ఉన్నారు. అంటే బ్రదర్ తను ఏంటి సీజరా? ఎస్, సీజర్. ఇంకా సిస్టర్స్? వన్ సిస్టర్, ఆమె పేరు బ్యూలా. బ్యూలా, ఐ సీ. కిషోర్ ఈజ్ దేర్ బ్రదర్ ఇన్ లా. Another brother? Brother-in-law is Kishore. Brother-in-law is Kishore. Yes. So all these are at a great loss. My great loss to the family, to all these cousins. కాబట్టి extended family, immediate family, extended family నా కండోలెన్సెస్ తెలియజేస్తూ ఈ టైంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ వారికి, ముఖ్యంగా మన ఏమంటామంటే మోడరేటర్ జాన్ క్రిస్టఫర్ గారికి, No, this is our platform. This is our platform. Coordinator, anchor, no. whatever you call him. My special thanks to him. It's a real great opportunity. Yeah. Otherwise, I would have to record it and send it to Mana Sampath. Okay. I would have recorded and sent it to Sampath. But this platform gave me an opportunity to express my grief and sorrow and shock. Thank you so much. Yes, uncle. Thank you so much for this time. ఇది కొంచెం ఒక 10-15 నిమిషాలు సమయం తీసుకుంటుంది కాబట్టి మీరు కైండ్లీ ప్లీజ్ రిలాక్స్. నేను మీ ప్లేస్లో విలియమ్స్ గారిని తీసుకుంటాను. మీరు ఆ టైం రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాత మనం బైబిల్ స్టడీ స్టార్ట్ చేద్దాం. ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. యా, సాయి, డూ యూ వాంట్ టు సే సంథింగ్? వెల్కమ్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, స్వాగతం. థ్యాంక్ యూ. విలియమ్స్ అన్న, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఎక్కడున్నారో తెలీదు. ఇండియాలో, బెంగళూరులో. ఓకే, గుడ్ ఈవినింగ్ అన్న. సో అంటే ప్రకాష్ అన్న గురించి మాట్లాడేటప్పుడు అన్న, ఐ రియలీ వాంట్ టు ఐమ్ జస్ట్ థింకింగ్ యాక్చువల్గా స్క్రిప్చర్ ఏ మెథడ్ని ఫాలో అయిందని ఆలోచిస్తున్నాను నేను. అంటే గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ని గురించి మాట్లాడినప్పుడు స్క్రిప్చర్ తీసుకున్నటువంటి అప్రోచ్ ఏంటి అని ఆలోచిస్తుంటే, స్క్రిప్చర్ లయనైజ్ చేయలేదు. అంటే వాళ్ళని మచ్చలేనటువంటి, లేకపోతే అసలు ఏ విధంగా కూడా వాళ్ళ ఏ ప్రాబ్లం లేదు అన్నట్టుగా చూపించడం కాదు. బట్ అట్ ద సేమ్ టైం యాక్చువల్గా స్క్రిప్చర్ వాళ్ళ తప్పే వాళ్ళ జీవితం అంతా అనేది కూడా స్క్రిప్చర్ చూపించలేదు. ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్ వీటిలో మనం చూసినప్పుడు ఎన్నిసార్లు దేవుడు దావీదుని చూపించి డేవిడ్ సర్వ్డ్ ఇన్ హిస్ జనరేషన్, నిన్న ప్రసన్న కూడా రిమైండ్ చేస్తున్నాడు, డేవిడ్ సర్వ్డ్ ఇన్ హిస్ జనరేషన్ అనేటువంటిది స్క్రిప్చర్ రిమైండ్ చేస్తుంది. సో ఆ అప్రోచ్ని, ఆ ఫ్రేమ్వర్క్ని తీసుకొని ఐ రియల్లీ వాంట్ టు సే దిస్ వన్. అంటే ఐ న్యూ హిమ్ ఫస్ట్ టైం నేను ప్రకాష్ అన్నని మీట్ అయింది విలియమ్స్ అన్న వాళ్ళు ఉంటారు నగరంపాలెంలో. 2001లో ఐ వాజ్ గోయింగ్ త్రూ ఒక క్రైసిస్ మూమెంట్లోంచి వెళ్తున్నాను నేను. సో ఆ టైంలో ఫస్ట్ ఓపెన్ హోమ్ మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే విలియమ్స్ అన్న వాళ్ళు. సో క్రిస్టియాక్క, విలియమ్స్ అన్న, బోత్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ దే హ్యావ్ విత్ ఓపెన్ ఆర్మ్స్ దే హ్యావ్ ఇన్వైటెడ్ మీ. ఒక రూమ్లో చాలా బుక్స్ ఉన్నాయి. సో దే సజెస్టెడ్ దట్ ఐ ప్రే, ఐ రీడ్ ద బుక్స్. తర్వాత ఈవినింగ్స్ ప్రకాష్ అన్న వచ్చి హీ వుడ్ స్పీక్ టు మీ 1-on-1. అది దట్ వాజ్ యాక్చువల్లీ ద సినారియో వేర్ ఐ గాట్ క్లోజ్ టు హిమ్.
సో నేను షేర్డ్ విత్ హిమ్ ఓపెన్లీ వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ అనేది తనతో ఓపెన్గా చెప్తున్నప్పుడు తను హీ ఓపెన్ హిస్ హార్ట్ ఆల్సో. హీ బికేమ్ వల్నరబుల్గా తను వెళ్ళినటువంటి స్ట్రగుల్స్, తను వెళ్తున్నటువంటి స్ట్రగుల్స్ షేర్ చేసి హౌ హీ ఓవర్కేమ్ అనేటువంటిది తను షేర్ చేయటం జరిగింది. దట్ వాజ్ యాక్చువల్లీ ఎ బిగ్ హెల్ప్, పెద్ద ఎంకరేజ్మెంట్ లాగా అనిపించింది నాకు. వన్ థింగ్ ఐ know about him is like he really loved students, and he wrote with such a clarity. విద్యార్థి జ్వాల వచ్చిన తర్వాత ఫస్ట్ వెళ్ళి తెచ్చుకోగానే ఫస్ట్ చదివేటువంటి పేజ్ ఏంటంటే ఎడిటోరియల్ పేజ్. సో ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ ఉండేది. సో ఐ వాజ్ రియలీ అంటే దానికోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. అండ్ ఆ రోజుల్లోనే హీ వాజ్ రైటింగ్ అబౌట్ అసలు కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి, క్రిస్టియన్ లైఫ్లో కాన్ఫిడెన్షియాలిటీ. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ రిమెంబర్ వెరీ మచ్ ఈజ్ హీ రోట్ అబౌట్ కాన్ఫిడెన్షియాలిటీ. స్టూడెంట్స్ మనతో వచ్చి మన దగ్గర మనకి ఏదైనా చెప్పుకుంటే గ్రాడ్యుయేట్స్గా మనం ఎట్లా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి, లేకపోతే స్టూడెంట్స్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నటువంటి వీక్నెసెస్ని కాన్ఫిడెన్షియాలిటీతో మనం ఎట్లా డీల్ చేయాలి. సో అంటే చాలా ప్రాక్టికల్గా క్రిస్టియన్ లైఫ్ గురించి రాసేవాడు ఆ ఎడిటోరియల్లో. ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ గుడ్. అంటే సచ్ ఎ క్లారిటీ, సింపుల్ లాంగ్వేజ్లో క్లియర్గా తను మెన్షన్ చేయటం అనేటువంటిది ఇట్స్ సో బ్యూటిఫుల్. ఐ డోంట్ నో ఇఫ్ విలియమ్స్ అన్న రిమెంబర్స్ దిస్. సో ఒకసారి మనం ముగ్గురం స్కూటర్ మీద వి వెంట్ టు నంబూర్. వీఆర్ నాట్ సపోజ్ టు గో, ముగ్గురు వెళ్ళకూడదు యాక్చువల్గా స్కూటర్ మీద, బట్ వీ ఎండెడ్ అప్ గోయింగ్. సో సందులు తిరుక్కుంటూ వెళ్ళాము. బట్ ఈవెన్ దేర్ యాక్చువల్గా ఐ వాజ్ నోటీసింగ్ మీ ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్స్ని, ఐ వాజ్ ఇన్ ద మిడిల్, మీ ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్స్ని ఐ వాజ్ నోటీసింగ్ ఇట్. అండ్ ఎట్లా మీరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు మ్యాటర్స్ని, ఎట్లా హౌ యు ఆర్ టాకింగ్ అబౌట్ థియలాజికల్ ఇష్యూస్ని ఎట్లా మాట్లాడుతున్నారు అనేది చూసిన తర్వాత ఇద్దరు ప్యాషనెట్గా మాట్లాడుకుంటున్నారు. స్కూటర్ డ్రైవ్ చేస్తున్న విలియమ్స్ అన్నప్పుడు ప్యాషనెట్గా మాట్లాడుకుంటున్నారు. ఇట్ వాజ్ సచ్ ఎ సైట్ టు సీ. స్టూడెంట్స్గా చూసినప్పుడు వీ హ్యాడ్ అవర్ ఓన్ హీరోస్. సో అండ్ విలియమ్స్ అన్న తర్వాత ప్రకాష్ అన్న ఇద్దరు దేవర్ ఆర్ హీరోస్. యాక్చువల్గా మా ఇమ్మెచ్యూరిటీలో మేము కొంతమంది స్టూడెంట్స్, నేను సునీల్ అని ఒక అబ్బాయి, ఇద్దరం చెప్పుకునేవాళ్ళం, నేను విలియమ్స్ అన్ని నెక్స్ట్ జనరేషన్కి, నువ్వు ప్రకాష్ అన్నవి నెక్స్ట్ జనరేషన్కి అని చెప్పుకున్నాడు. బట్ గాడ్ డజంట్ నీడ్ యాక్చువల్ అనదర్ విలియమ్స్ అన్న, అనదర్ ప్రకాష్ అన్న, కానీ God really shapes us into the image of Christ. But such an impact actually they have laid on us. Prakash anna అంటే క్రిస్టియన్ లైఫ్ని మనం, క్రిస్టియన్ ట్రూత్ని మనం రీజనబుల్గా ఆలోచించవచ్చు, క్రిస్టియన్ ట్రూత్ని మనం క్లారిటీతో ప్రజెంట్ చేయొచ్చు. ఈ రెండు ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ హిమ్ వెరీ మచ్. సో ఈవెన్ ఇన్ హిస్ moral failure, my heart was broken. The only thing that I felt was not angry on him. I was not angry on him or anything. Anta heroic dintlo annappudu I only felt that mighty warrior in God's team, how he was wounded that way, how he so I prayed for him over the years. I called him, and then we had a talk with him. Denverలో ఉన్నప్పుడు my wife and I, we used to call him. So మా ఇద్దరికి యాక్చువల్గా కనెక్షన్ ఉంది. ఏంటంటే జోన్స్ వాజ్ ఆల్సో వెరీ వెరీ క్లోజ్. వన్స్ అగైన్ విలియమ్స్ అన్న వాళ్ళ ఇల్లు, దట్ వాజ్ యాక్చువల్లీ ద ప్లేస్ వేర్ we met, and we miss dearly. అంటే such a committed, pure love and care that he showed towards students. He never felt అంటే ఆయనకంటే పైకి వెళ్ళాలి అనేటువంటిది, పైకి వెళ్ళినటువంటి వాళ్ళని చూసి మత్సరం కాదు. He always felt that his students actually go more than him, or stand on his shoulders and then know the truth and present the truth with clarity. One contribution I can think of ఏంటంటే ప్రకాష్ అన్న, one contribution I think of to Telugu Christianity is such a great orator of God's truth.
And he would be one of the greatest orators who spoke the truth very clearly, brought theology to the level of the street, వీధిలో వెళ్ళేటువంటి నార్మల్ పర్సన్ లెవెల్కి కూడా థియాలజీని తీసుకురావటం, థియాలజీ పట్ల ఇంట్రెస్ట్ని కలుగు చేయటం. That's one thing actually that we all remember about him. This voice actually is definitely missed. Such a clear voice, such a resounding voice, such a voice actually with authority. In కొంచెం హెజిటేటింగ్గా I'm using this word, and it's a prophetic voice as well. ఎందుకంటే whenever he spoke actually with ప్రాక్టికల్ ఇష్యూస్ని, అంటే డూప్లిసిటస్గా, క్రిస్టియానిటీలో హిపోక్రిటికల్గా, వేషధారత్వంగా మనం చేసేటువంటి పనుల్ని ఎండగట్టడంలో వెనకాల అడుగు వేయలేదు. He really spoke boldly. He criticized the church where it needs to be criticized. But ఆ క్రిటిసిజంలో కూడా తను చర్చ్ని క్రిటిసైజ్ చేసినప్పుడు కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ సాఫ్ట్ క్రిటిసిజం. అంటే హోప్లెస్గా క్రిటిసైజ్ చేయటం కాదు. He criticized the church in a very gentle way. I still look back and then see all the videos, and I see his criticism is also, prophetic criticism was also very gentle. He will be remembered. His life is definitely a mixture of great successes and very unfortunate failures. But his contributions, God has blessed his contributions to the Telugu church, and they will remain so. I think we will also hear from the Lord that he served in his generation, even though with weaknesses, but he served in his generation well. యా, థ్యాంక్ యూ సాయి. సురేష్ గారు? నాకు గంటెల ప్రాబబ్లీ 93, 94 ఆ టైం, అంటే తను విద్యార్థి జ్వాల ఎడిటర్గా వచ్చిన దగ్గర నుంచి, ఆ ఇయర్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ మేబీ అరౌండ్ 94 అటువంటి టైంలో దానికి ఒక కారణం ఉంది సడన్గా నేను ఆయన మీద దృష్టి పెట్టడానికి. సో ఎవరి కొత్తగా వచ్చిన ఎడిటర్ అనే ఒక క్యూరియాసిటీలో కొంచెం సహజంగానే స్కెప్టిక్గా అబ్జర్వ్ చేయటం స్టార్ట్ అయింది. బట్ షార్ట్ టైమ్ ఐ బికేమ్ ఏ వెరీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. గంటల గురించి చెప్పాలంటే నా దగ్గర ఉన్న మొదటి మాట, చివరి మాట సింగిల్ వర్డ్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ రైటర్. ఎక్స్ట్రాడినరీ రైటర్ తెలుగు పీపుల్ హ్యావ్ ఎవర్ సీన్. నాకు తెలిసి అటువంటి కలం, అటువంటి పదునున్న క్రిస్టియన్ రైటరు నాకు నా ఊహలో ఇంకెవరు తెలియదు. ఐ కెనాట్ ఇమాజిన్ ఎనీవన్ అదర్ దాన్ గంటెల. ఐ రియల్లీ వాంటెడ్ టు బి లైక్ గంటెల వెన్ ఎవర్ ఐ రైట్ ఎనీథింగ్. తన ఇందాక సాయి చెప్తున్నట్లు విద్యార్థి జ్వాల పట్టుకుంటే మా దృష్టి ఇక సంపాదకీయం వైపే వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే, బ్లంట్గా చెప్పాలంటే, ఆ ఎడిటోరియల్ కోసం ఆ పుస్తకం పట్టుకునేవాళ్ళు. బట్ తర్వాత విద్యార్థి జ్వాల ఆర్టికల్స్ అవుతున్నప్పుడు ఐ నో ఎవ్రీవన్ విల్ అగ్రీ విత్ దిస్, విద్యార్థి జ్వాలకు ఒక న్యూ ఐడెంటిటీ తీసుకొచ్చాడు. The kind of articles he brought up, ఒక టీమ్ ఆఫ్ రైటర్స్ని తయారు చేసి, విలియమ్సన్ అని, లేకపోతే మంజుల అక్కని, లేకపోతే ఇవాన్స్ గారిని, కొంతమంది రైటర్స్ని తయారు చేసి సాలిడ్ థియాలజీ అట్ ద సేమ్ టైం శిష్ట వ్యవహారిక భాషలో ఆర్టికల్స్ని తీసుకురావటం, అది చాలా ఒక ఫీస్ట్ లాగా ఉండేదన్నమాట. ఇక ఎవ్రీ మంత్ ఆ మ్యాగజైన్ చదవటం కోసమే ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ అన్నట్లుగా. తర్వాత చాలా సర్ప్రైజింగ్, ఎందుకు నేను కన్సిస్టెంట్గా ఈ మాట మాట్లాడుతున్నానంటే రిపీటెడ్గా, దట్స్ వేర్ ఐ లెర్న్డ్ మెనీ థింగ్స్. ఒకసారి ఆర్సి స్ప్రౌల్ ఆర్టికల్ కనపడింది. సో
స్ప్రౌల్ గురించి కూడా ఈయన రాస్తాడా అని అనుకున్నాను. అప్పుడే జస్ట్ నేను స్ప్రౌల్కి జస్ట్ కనెక్ట్ అవుతున్నాను అనమాట. ఈయన ఒక ఆర్టికల్ ఆయనది తీసి ట్రాన్స్లేట్ చేసి పెట్టేశాడు. స్ప్రౌల్ని అర్థం చేసుకునే బిగినింగ్ స్టెప్స్లో ఉన్న నాలాంటి వాడికి తెలుగులో దాన్ని తన స్టైల్లో పెట్టడం అసలు ఇక ఫీస్ట్ అనమాట. ఒక నెల సడన్గా జాన్ కెనడీ అని ఒక ఆయన ఓల్డ్ మిషనరీ గురించి రాశాడు. ఈయన మోడర్న్ అనుకున్నాను, ఈయన మోడర్న్ కూడా కాదే అనిపించింది. సో వేరీడ్ కలెక్షన్ ఆఫ్ ఆర్టికల్స్, వేరీడ్ టాపిక్స్. అండ్ ఈయన రాయటమే కాదు, ఈయనకి ఏ ఇష్యూస్ బయటికి తీసుకురావాలో ఆయనకి తెలుసు. సో చాలా చూసీగా, చాలా సెలెక్టెడ్గా ఉంటాడు. సమ్హౌ మెల్లగా నేను కూడా రైటింగ్ దాంట్లోకి వెళ్ళటం వల్ల, కొంతకాలం జోబ్ సుదర్శన్ గారి దగ్గర పనిచేయటం వల్ల, నాకు ఎక్స్పోజర్ ఉండటం వల్ల సమ్హౌ ఐ గాట్ ఏ లిటిల్ బిట్ క్లోజర్ టు హిమ్ కొన్ని సందర్భాల్లో. దెన్ అట్ వన్ పాయింట్ సురేష్ నీ స్టైల్ బాగుంటుంది సురేష్ అని అప్రిషియేట్ చేస్తే నాకు అది చాలా పండగ అయింది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు నాది చూస్తారా, నేను రాసిని చదువుతారా, బాగుందని అంటే నాకు అదొక మంచి కితాబ్ అనిపించింది అనమాట. అండ్ అపాలజెటిక్ పర్సన్. మనకి తెలుగు ప్రజలకి అపాలజెటిక్స్ అంటే ఏంటో అప్పుడప్పుడే పరిచయం అవుతున్న రోజుల్లో తను హీ డిడ్ వాట్ ఎవర్ హీ కెన్ డూ. ఇస్లాం ప్రజలతో, లేకపోతే హైందవ సోదరులతో, ఎథీస్, తన పరిధిలో చాలా డిబేట్స్ చేశాడు. తన వాయిస్ స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ అపాలజెటిక్ కోణంలో ఐ ఆల్వేస్ రిమెంబర్ హిమ్. ఎందుకంటే కొద్ది మందిలో తెలుగు రాష్ట్రంలో అపాలజెటిక్ వాయిస్ వినిపించిన చాలా కొద్ది మందిలో, అండ్ ప్రకాష్ విల్ బి వన్ అమాంగ్ దెమ్. అయితే నేను బాగా బాధపడుతున్నది ఏంటంటే హీఈస్ మై వెల్ విషర్. మాదొక డిఫరెంట్ కనెక్షన్ ఉంది. తను ఎందుకన్నా నన్ను సాఫ్ట్గా నన్ను ఫాలో అవుతూనే ఉండేవాడు, నాతో టచ్లో ఉండేవాడు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద హిస్ ట్రావెల్స్ మధ్య మధ్యలో నాకు టచ్లో ఉండేవాడు. తనకి ఎవరికైనా డేట్ ఇచ్చి అది కుదరకపోతే, సురేష్ నేను అది వెళ్ళలేకపోతున్నాను, ఇఫ్ యూ కెన్ గో ఇట్ వుడ్ బి గుడ్ అని నాకు అడిగితే నేను ఐ యాక్సెప్టెడ్ మెనీ టైమ్స్. కొన్నిసార్లు తనకు ఎవరైనా డేట్ అడిగినప్పుడు తను ఇవ్వలేకపోతే ఇంకెవరినన్నా సజెస్ట్ చేయండి అంటే నా పేరు సజెస్ట్ చేసేవాడు. అది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించేది. ఎందుకంటే అపాలజెటిక్ టోన్ ఉన్న ఆయన, యు నో హౌ ఐ స్పీక్, నన్ను ఎందుకు రికమెండ్ చేస్తాడు ఈయన, మనది వేరు కదా అని. బట్ తన ఉద్దేశం ఏంటంటే సువార్త చెప్పడానికి క్లారిటీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సురేష్. నీ ప్రజెంటేషన్ నీది, నా ప్రజెంటేషన్ నాది, నీ స్టైల్ నీది, నాది. బట్ ఆల్ ఐ వాంట్ ఈస్ ద కోర్ కంటెంట్ ఆఫ్ ద గాస్పుల్ బయటికి వెళ్తే బాగుంటుంది. ఐ కెనాట్ రికమెండ్ ఎవ్రీ వన్, ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ అని అడిగేవాడు. సో నేను ఎప్పుడన్నా ఫేస్బుక్లో ఏమన్నా ఇట్లా నా చపలత్వం కొద్ది పోస్టులు పెట్టినప్పుడు కానీ, పోయిమ్స్ రాసినప్పుడు కానీ, నా మ్యాగజైన్కి, ఆత్మీయ మ్యాగజైన్కి నేను ఆర్టికల్స్ రాసినప్పుడు కానీ, హీ ఈజ్ ద బెస్ట్ రివ్యూ ఇచ్చేవాడు. అది బాగుంది, ఈ టైటిల్ మారిస్తే బాగుండేది, లేకపోతే ఇది చాలా బాగుంది. అండ్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ కూడా తను నాకు వాట్సాప్ చేసినప్పుడు నా జీవితం పుస్తకం గురించి మాట్లాడాడు. మంచి పుస్తకం తీసుకొచ్చావు సురేష్, దాన్ని నువ్వు ఒక రివ్యూ రాయించి సోషల్ మీడియాలో పెడితే చాలామందికి అది ఉపయోగకరంగా ఉంటుంది. యూ దాన్ని నువ్వు కొంచెం 1-2 పేజెస్ బయటికి పెట్టి ఒక రివ్యూ దాని మీద రాయించు అని. సో అండ్ అనదర్ వర్డ్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఈస్ హిస్ హెల్త్. తన హెల్త్ విషయం చెప్పడు. తను ఎటువంటి వాడంటే సింపతి కోరుకోడు. ఎవరన్నా సింపతి చూపించినా కూడా తను తట్టుకోలేడు. అంటే బాగా అభిమానం కలిగిన వ్యక్తి. ఏంటి హెల్త్ సంగతి ఏంటి, బాగాలేదన్నావు ఏంటి అంటే, సురేష్ అదంతా చెప్పలేను సురేష్, నన్ను అడగద్దు, 2 మాటలు, చచ్చి బతికాను, గాడ్స్ గ్రేస్ అని అనేవాడు. కాదు ఈ మధ్యలో బాగాలేదట, వెల్లూరు వెళ్ళామని తెలిసింది అంటే, అదే సురేష్ అదంతా నేను చెప్పలేను, ఆల్ ఐ కెన్ సే ఈస్ ఐ హ్యావ్ అనదర్ ఛాన్స్.
ఐ ఐ ఐ రెగ్యులర్లీ ప్రేడ్ ఫర్ హిమ్. అప్పుడప్పుడు మెసేజ్ పెట్టేవాడిని, ప్రేయింగ్ ఫర్ యువర్ హెల్త్, హౌ ఆర్ యూ అని. బాగున్నాను, కీప్ కంటిన్యూ ప్రేయింగ్ అని చెప్పేవాడు. నాకు తన ఫేజ్ అంటే తన లైఫ్లో ఉన్న ఈ గ్రాఫ్ అంతా చూసినప్పుడు ఒకటే నాకు కనపడుతుంది. అటువంటి బలహీనమైన శరీరంతో, అటువంటి ప్రాబ్లమాటిక్ హెల్త్తో ఎట్లా నిలబడి మాట్లాడాడు, ఎట్లా తను ప్యాషనేట్గా తన ఆ వాక్యాన్ని ప్రజెంట్ చేశాడు. ఈ అంటే బాగలేదు, తన ఐసీలో ఉన్నాడు, ప్రేయర్ చేయండి అన్న దగ్గర నుంచి నాకు కాన్స్టెంట్గా నా మైండ్కి వస్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, హౌ గాడ్స్ గ్రేస్ ఈ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ హిస్ లైఫ్. దేవుడు తన కృపను ఇటువంటి మనుషుల జీవితాల్లో ఎలా చూపిస్తాడు, బలహీనులను దేవుడు ఎలా అప్లిఫ్ట్ చేస్తాడు, ఎలా వాడుకుంటాడు, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ హిస్ కండిషన్స్. బట్ గాడ్ ఎప్పుడు తను నిలబెట్టాడు, దేవుడు ఎప్పుడు తను ఘనంగా వాడుకున్నాడు, తను చేసిన పరిచయం దీవించాడు. అండ్ ఒక మాట నేను వెరిటాస్ సోదరులకు చెప్పాలనుకుంటున్నాను విత్ ఏ గుడ్ పర్స్పెక్టివ్. ఏంటంటే, వాట్ ఎవర్ హీ స్పోక్, వాట్ ఎవర్. నాకు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గంటల విషయంలో నాకు ఒకే ఒక అసంతృప్తి ఏంటంటే, చాలా చాలా అరుదైన రచయిత పుస్తకాలు రాయలేదని. నేను చాలాసార్లు అడిగాను, నువ్వు ఒక్క బుక్ అయినా బయటికి తేవాలి, నీ క్యాలిబర్ ప్రసంగాలు కాదు, యు ఆర్ రేర్ కమోడిటీ ఆన్ పేపర్, యు ఆర్ డిఫరెంట్ ఆన్ పేపర్. పేపర్ మీద ప్రకాష్ని అభిమానించిన వాళ్ళకి ఈ స్పీచెస్ సెకండరీ థింగ్. నువ్వు లాస్టింగ్ పనులు చేయగలవు ప్రకాష్, నువ్వు పుస్తకాలు రాయాలి. ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. తన స్కిల్స్ ఏంటి అంటే, నాకు ఈ టాపిక్ మీద నువ్వు ఒక ఆర్టికల్ రాయాలి అని అంటే, నేను ఆ టాపిక్ మీద 10 పుస్తకాలు చదివేసుకొని అది సెర్చ్ చేసి ఇది సెర్చ్ చేసి రాసి కొట్టేసి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ముగించాలి, ఈ పేర పైకి పెడదాం, ఆ పేర కింద పెడదాం, తర్జనలు పర్జం పెడితే ఒక ఆర్టికల్ రాయటానికి నాకు మోర్ దాన్ 1 వీక్ పట్టుద్ది, ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ విత్ ప్రకాష్ హీ కెన్ డూ ఇట్ ఇన్ less than 1 hour. అలా పెన్ను పేపర్ పట్టుకొని కూర్చొని అలా రాసుకుంటూ వెళ్ళిపోతాడు. తలెత్తడు, లేకపోతే కొట్టేయటాలు ఉండవు, ఏం రాయాలని మధ్యలో ఆగి ఆలోచించడం ఉండదు. సో స్పాంటేనియస్. మధ్యలో జాన్ స్టార్ట్ గారు ఏమన్నారంటే అని అనేది కూడా ఆ ఇంగ్లీష్ పుస్తకం చూడ్డు. పలానా పుస్తకంలో పలానా చాప్టర్లో ఆయన ఇలా అన్నాడని తెలుగులో ఈయన రాసేస్తాడు. నేను ఎగ్జాజరేట్ చేయటం లేదు, తెలుగులో ఆయన తన మెమరీని బట్టి రాసిన ఆ కోటు ఒక రకంగా ఇంగ్లీషు కోట్ని ఎదురుగా పెట్టుకొని ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేశాడా అని అనిపిస్తుంది అనమాట. అంత మెమరీ ఉన్న అతను, అంత ఏమంటాము, ఆ పుస్తకం మీద దాని కంటెంట్ మీద అంత గ్రిప్ ఉన్న వ్యక్తి. తను రాసే ఆర్టికల్కి ఎవరెవరిని కోట్ చేస్తాడు అవన్నీ విత్ మెమరీ రాసుకుంటూ వెళ్ళిపోతాయి, వెనక్కి తిరిగి చూడడు. అందుకనే నేను చాలాసార్లు అంటే నీలాంటి వాడు పుస్తకాలు రాయాలని చాలా ప్రెషర్ పెట్టాను. బట్ తన కండిషన్స్ బట్టి తను ఆ పని చేయలేకపోయాడు. వెరిటాస్ సోదరులకు నా మనం ఏంటంటే, కొంచెం తన కంటెంట్ అంతటిని పుస్తకం రూపంలో తీసుకురండి. అది రాబోయే తరాలకు ఒక మంచి రిసోర్స్ లాగా ఉపయోగపడుతుంది. దాన్ని తనను బట్టి కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది లీడర్స్ తయారవుతారు, కొంతమంది అపాలజెటిక్ వ్యూస్ నేర్చుకుంటారు. అండ్ బ్లూమ్ అంటాం కదా, ఫుల్ బ్లూమ్, అసలైన ప్రశ్న అసలైన జవాబు. ఇక అంటే నా పర్సనల్గా 2 మాటలు ఏంటంటే, ఐ అడ్మైర్ ద రైటర్ ప్రకాష్ అండ్ ఐ అడ్మైర్ ద అసలైన ప్రశ్న ప్రకాష్. వాట్ ఈస్ హీ అనేది మనకి విత్ ఫుల్ బ్లూమ్ కనపడిన ఎపిసోడ్స్ అనమాట అవి. మేబీ అవన్నీ ట్రాన్స్క్రైబ్ చేసి పేపర్ మీద పెట్టి ఒక చిన్న కలెక్షన్ లాగా చేయగలిగితే దట్ వుడ్ బి ఎ రియల్లీ గ్రేట్ సోర్స్ ఫర్ తెలుగు పీపుల్. ఐ రియల్లీ మిస్ హిమ్. ఐ ప్రే ఫర్ ద కంఫర్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. యా,
థ్యాంక్ యూ సురేష్ గారు. విలియమ్స్ గారు. జానీ అంటే నేను అక్కడ మాట్లాడాను అక్కడికి వెళ్ళిన తర్వాత. బట్ అంటే మీరు చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు కాబట్టి కపుల్ ఆఫ్ లైటర్ నోట్ థింగ్స్ చెప్తే బాగుంటుంది అనిపించింది. ఏంటనంటే ప్రకాష్ పర్ఫెక్షనిస్ట్ కాబట్టి 2 విషయాలు చెప్తాను. ఒకటి, టైంకి ఏది ఇవ్వడాయన, ఎప్పుడు టైంకి ఇవ్వడో టైంకి రాడాయన. అంటే ఆయన బద్దకస్తాడని కాదు, దాన్ని దిద్దుతూ ఉంటాడనమాట. హీ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. యువతలు మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం, ప్రకాష్ పట్టుకొచ్చే అంటాం, అన్న ఆగన్నా ఇది కొంచెం చేయాలన్నా అంటాడు అని ఆ గీతలు దిద్దుతూ ఉంటాడనమాట ఆయన. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక బుక్ అన్నా ఒక ఆర్టికల్ అన్నా ఏదైనా సరే, హీ టేక్స్ హీస్ టైం అనమాట. ఎవరితో పట్టింపు ఉండదు. ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. సో ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్. సో లైటర్ నోట్లో చెప్తున్నాను, నా లైఫ్లో ఎప్పుడు ఆయన టైంకి ఇవ్వటం నేను చూడలేదు. ఎప్పుడు, నెవర్. హీ వాజ్ ఆల్వేస్ లేట్. బట్ లేట్గా వచ్చినప్పుడు కూడా ప్రజల ముందు చాలా కోపగించుకున్న ఆయన తీసుకొచ్చి అది ప్రజెంట్ చేసిన తర్వాత సైలెంట్ అయిపోతారు ప్రజలు. ఎందుకంటే హీ విల్ గివ్ ద బెస్ట్. దట్ ఈజ్ వన్ థింగ్. రెండోది, ఆయన పర్ఫెక్షనిస్ట్ కాబట్టి బట్టలు జాగ్రత్తగా వేసుకుంటాడు ఆయన. అంటే మన టైప్ కాదనమాట. మనం అంటే ఎలా పడితే అలా ఉంటాం కదా, ఆయన అలా కాదు, చాలా జాగ్రత్తగా ఉంటాడు అనమాట. ఒకసారి చేబ్రోల్ దగ్గర, గుంటూరు దగ్గర ఉన్నప్పుడు, చేబ్రోల్ అన్న చిన్న ఊరు ఉంటుంది, ఆ పక్కన ఇంకా చిన్న లోనికి వెళ్తే కొత్త పాతరెడ్డిపాలెం అని ఒక ఊరు ఉంది, చిన్న గ్రామం అది. ఆడ మీటింగ్కి వెళ్తాను అనమాట. అన్నయ్య వాళ్ళ మీటింగ్ ఎక్కడ అని అన్నాడు. అంటే ఇక్కడ ఊరి పేరు చెప్పాను. నేను కూడా వస్తానన్నా, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు అన్నారు అన్నాడు. సరే రాబాయ్ అన్నాడు. కొంచెం లేట్గా వచ్చాడు, ఎప్పుడో లేట్గా వస్తాడు కదా. నేను ఎందుకైనా మంచిదని 7 గంటలు అంటే 6:30 అని చెప్పాను. అంటే ఆయన 7 గంటలకు వచ్చాడు. వెళ్ళాం. అయితే ఆయన చాలా టక్కు టిక్ వేసుకొని వచ్చాడు, మనమేమో మామూలు బట్టలు వేసుకొని ఉన్నాం. మీటింగ్కి వెళ్తున్నాం. అప్పటికి జోకేసా, ప్రకాష్ ఆడికి వెళ్ళిన తర్వాత ఎవడు స్పీకరో ఎవరు కాదో డౌట్ వస్తుంది బే అన్న. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయనకి దండేశారు. నేను చూస్తా ఉన్నాను. ఆయన పాపం అన్న నేను కాదండి స్పీకర్ ఆయన అంటున్నాడు. we had a lot of fun అట్లాగా. సో ఈజ్ ఎ పర్ఫెక్షనిస్ట్. అది. రెండోది ఏంటంటే చాలా ప్యాషనెట్ అన్న దాంట్లో ఏ విధంగా చెప్పాలంటే, తాను ఏదైనా ఒకటి చేయదలుచుకుంటే కనుక దాన్ని సాధించేదాకా ఊరుకోడు. రెండోది ఏంటంటే, తన్ని ఒక పట్టాన్ని కన్విన్స్ చేయటం ఎవరి వల్ల కాదు. హీ విల్ నెవర్ బీ కన్విన్స్డ్. అంటే తాను పూర్తిగా కన్విన్స్ అవ్వాలి, రాజీ పడ్డా అసలు యూ వోంట్ బీ విల్లింగ్ టు కాంప్రమైజ్. ప్రకాష్ ప్రస్తుతానికి ఊరుకంటే కుదరదు, దాన్ని తేల్చాలంటాడు. దాంతో ఆయనే కాదు, మాలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకనంటే వీ హ్యావ్ టు వర్క్ యాజ్ ఎ టీమ్ కాబట్టి ఆ టీంలో ఆయన నిలబడేవాడు. అలాగే మనకేమో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. దెర్ ఆర్ సెవరల్ అకేషన్స్ వేర్ చాలా క్రిటికల్ మూమెంట్స్కి వచ్చింది అనమాట, వేర్ వీ హ్యాడ్ టు డిఫెండ్ అలాంటిది అనమాట. బికాస్ ఆఫ్ హిస్ ప్యాషన్ లాట్ ఆఫ్ టైమ్స్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళటం అనేది జరిగింది. సో వాజ్ వెరీ పర్ఫెక్షనిస్ట్, ప్యాషనెట్. మూడోది ఏంటంటే చాలా ఫిలసాఫికల్ థింకింగ్ ఉన్నవాడు. ఎంత ఫిలసాఫికల్ థింకింగ్ అని అంటే, టు బీ వెరీ ఫ్రాంక్, నేను మొదట్లో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు స్టాఫ్ వర్కర్గా ఆయన పాటలు పాడేవాడు క్వైర్లో. అంటే ఆ స్థాయి అనమాట. మన భాషలో చెప్పాలంటే బచ్చగాడని చెప్పాలా, అర్థమైందా? సో అన్న మంచినీళ్ళు కావాలా, బ్యాగ్ మైనా అనే టైప్. కానీ చాలా క్విక్గా ఈ పిక్డప్, చాలా క్విక్గా. ఎంత క్విక్గా పికప్ అయిపోయాడంటే విదిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ డిస్కషన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన రేజ్ చేసే క్వశ్చన్స్కి జవాబు ఇవ్వటం చేతకాలాక అరిచేవాడు, ఊరిగా బాబు అనేవాడు. బట్ టు బీ వెరీ ఫ్రాంక్, హిస్ క్వశ్చన్స్ వర్ వెరీ డీప్ రూటెడ్. చాలా డీప్ రూటెడ్గా థింక్ చేసేవాడు. గాడ్ గేవ్ హిమ్ ఎ గ్రేట్ బ్రెయిన్. చాలా గొప్ప బ్రెయిన్ ఆయనకి ఇచ్చాడు దేవుడు, మంచి థింకింగ్ మైండ్ ఇచ్చాడు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లిటరేచర్, నేను అసలు రైటర్నే కాదు, ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఎ రైటర్, బట్ హీ క్రియేటెడ్ అన్ అట్మాస్ఫియర్. లేదు, యూ క్యాన్ రైట్ అని
కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ రాయిపించడం, తర్వాత ఫెయిత్ అండ్ ఫోకస్ అనే బుక్లో 2 పేపర్స్ కాంట్రిబ్యూషన్ నాది వచ్చేటట్లు చేయటం. సో ఇట్ ఆల్ హ్యాపెన్ బికాస్ హీ వాజ్ మోటివేటింగ్ అస్. సో దట్స్ వాట్ ఐ కెన్ సే అబౌట్ ప్రకాష్. Wonderful. Thank you so much. We really, it's a great loss for Telugu Church. తెలుగు క్రైస్తవ సంఘానికి మరొక స్తంభం లాంటి వ్యక్తి వదిలి వెళ్ళడం. అయితే నాకు ప్రకాష్కి ఉన్న పరిచయం 1990వ సంవత్సరం నుంచి. ఇది కూడా యూఎస్ఐ కాంటెక్స్ట్లోనే. అయితే మీరందరు చెప్పినవన్నీ కూడా నాకు కూడా నిజం. ఇంకొక అదనపు కోణం ఏంటి అని అంటే, we were connected, we became close because of one angle, that is creativity. క్రియేటివిటీ యాంగిల్లో మేమిద్దరం క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఫస్ట్ టైం ఏంటి అని అంటే, హిజ్ హ్యాండ్ రైటింగ్ వాజ్ లైక్, ఇప్పుడు తెలుగు ఫాంట్స్లో బాపు ఫాంట్స్ అని ఉంటాయి, అలాంటి హ్యాండ్ రైటింగ్. అది చాలా అద్భుతంగా, అసలు ఆయన రాసిన తర్వాత ఇది ప్రింటా లేకపోతే ఇది హ్యాండ్ రైటింగా అని చూడాలి, అలా ఉండేది. సో that was one thing. He liked my photography and I liked his creativity. We really gelled well during those days as students. USI ఏపీలో అప్పుడు పెద్ద ట్రైకాన్ లాంటి మీటింగ్స్ జరిగినప్పుడు తెర వెనుక పనిచేసే వాళ్ళలో there's one team, if I remember correctly, నాకు గుర్తున్నంత వరకు ఒక మంచి టీం ఉండేది. కొంతమంది స్టాఫ్ వర్కర్లు, కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది గ్రాడ్యుయేట్లు. దే బ్రాట్ న్యూనెస్ టు ద అట్మాస్ఫియర్. వాళ్ళల్లో ప్రకాష్ చాలా ప్రముఖమైన పాత్ర పోషించేవాడు. ఆ తర్వాత చాలా వివిధమైన కారణాలను బట్టి అందరూ వేరు మినిస్ట్రీస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. వాస్తవంగా దూరం అయ్యామనే చెప్పాలి. కొంచెం మనందరి మధ్యలో ఆ గ్యాప్ పెరిగింది అనే చెప్పాలి. బట్ ఇట్ ఈస్ టూ సూన్ దట్ హీ హ్యాస్ గాన్ టు ద లార్డ్. చాలా త్వరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. నాకు అంటే 2 months బ్యాక్ ఆయన సీరియస్గా ఉన్నాడు అని విన్నప్పుడు కూడా అసలు ఆర్టీఎఫ్ షోలో ఒక ప్రేయర్ కండక్ట్ చేద్దామని అడిగాం వాళ్ళ బ్రదర్ని. బట్ హీ సెడ్ హీ ఈజ్ నాట్ కంఫర్టబుల్ విత్ దాట్ అని, అందుకే చేయలేదు. ఆ తర్వాత నిన్న 3 days బ్యాక్ కూడా ఆ వార్త రాగానే ఇట్ వాజ్ రియల్లీ ఎర్త్ షేకింగ్. కారణం ఏంటంటే, ఇది ఏదో ఒక రోజున వస్తుంది అని తెలుసు. ఆయన హెల్త్ కండిషన్ని బట్టి, వస్తూ ఉన్న పరిణామాలను బట్టి ఇది జరుగుతుంది అని తెలుసు. కానీ ఇది చాలా బాధాకరంగా ఉంది. మిస్సింగ్ అ ఫ్రెండ్, అ బ్రదర్ ఇన్ ద లార్డ్ ఈజ్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్. No matter what are the differences, no matter what are the reasons for our distances, we really miss him. మనము వ్యక్తిగతంగాను, అంతేకాకుండా తెలుగు క్రైస్తవ సంఘానికి ఒక అద్భుతమైనటువంటి థింకర్, ఏ షార్ప్ మైండెడ్ థింకర్, ఇలాంటి వాళ్ళని కోల్పోవడం చాలా ఒక బిగ్ ఛాలెంజ్గా ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత 6 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం, 2 పేర్లు చాలా ప్రాముఖ్యంగా కుదిపేసినాయి సంఘాన్ని. ఒకటి ప్రవీణ్ పగడాల, ఇంకొకటి ప్రకాష్ గంటెల. సో ఇట్స్ నౌ ఏ వేకప్ కాల్
నేను ఈ సందర్భంగా మీరు మీ ఒపీనియన్స్ చెప్పండి. నేనేమనుకుంటున్నానంటే ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని కోణాలుంటాయి. కొన్ని వెలుగు కొన్ని ఏమంటారు ప్రకాశవంతమైన కోణాలు, కొన్ని బలహీనమైన కోణాలుంటాయి. కానీ దేవుడు మనుషులకు చూపించే కృప, మానవులకు ఆయన కనపరిచే కృప, వారిని వాడుకునే విధానం ఇది చాలా అద్భుతంగా ప్రకాష్ జీవితంలో మనం చూస్తాం. డ్యూరింగ్ దోస్ డేస్ 90స్లో, ప్రత్యేకంగా లేటర్ 90స్లో యుఎస్ఐ ఏపీలో స్పీకర్లు ద మోస్ట్ వాంటెడ్ అని మోస్ట్ సాట్ ఆఫ్టర్ స్పీకర్స్ అని అంటే వాళ్ళలో ఇక్కడున్న వాళ్ళు ఇద్దరు, మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ప్రకాష్ గంటెల. దీస్ వర్ టాప్ ఆఫ్ ద లిస్ట్. వాళ్ళు తిరగని యూనివర్సిటీ లేదు, వాళ్ళు వెళ్ళని ఊరు లేదు. అంటే ఇది ఎగ్జాజరేషనే కానీ నేను అలా చెప్తున్నా. స్టూడెంట్స్ మధ్యలో వాళ్ళు చూపని ప్రభావం అంటూ లేదు. ఇంకోవైపు ప్రకాష్లో నేను గమనించినటువంటి విషయం ఏంటంటే జ్ఞాన సంపాదన కోసం కష్టపడే విధానం. అంటే ఏ విషయాన్నైనా కూడా ఏదో రెండు మూడు స్టేట్మెంట్లు ఇక్కడొకళ్ళు చెప్పిన స్టేట్మెంట్లు పట్టుకొని అదే మొత్తం సబ్జెక్ట్ అంతా తెలిసినట్టు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాదు ఆయన తత్వం. హీ వాంట్స్ టు గో ఇన్ టు ద డెప్త్స్. ప్రతి సబ్జెక్ట్ విషయంలో, ప్రతి టాపిక్ విషయంలో చాలా డెప్త్స్లోకి వెళ్ళి స్టడీ చేసి మరి ఆథెంటిక్ వాయిస్ లాగా మారాడు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఆథెంటిక్ వాయిస్. ఆయన మాట్లాడే సబ్జెక్ట్స్ పైన ఏదో అరాకొర నాలెడ్జ్ సంపాదించుకొని ఇప్పుడు మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. బట్ హీ వాజ్ నాట్ లైక్ దాట్. He strived to be an authentic voice on whatever topic he dealt with. ఇది నేను అనుకుంటున్నాను, ఇప్పుడు మనము బాధపడుతూ కూర్చోవడం కాదు. రెండోది, మనము ఏదో ఆయనను అందలం ఎక్కిస్తే దేవుడు సంతోషపడతాడు, లేకపోతే మనకు తృప్తి కలుగుతుంది అనేది కాదు. ఇప్పుడు కావాల్సిందంటే ఇలాంటి అనేక మంది యవనస్తులు లేవాలి. ఈరోజు సంఘానికి అనేక మంది యవనస్తులు కావాలి. ఈరోజు తెలుగు క్రైస్తవ సమాజం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తుంది. కల్చర్ అంతా చెడగొట్టబడినటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. ప్రత్యేకంగా యూట్యూబ్ రావడంతో సురేష్ గారు ప్రకాష్ డీల్ చేసినటువంటి సబ్జెక్ట్స్ గురించి చెబుతూ ఉంటే అపాలజెటిక్స్, లేకపోతే ప్రశ్నలకు జవాబులు, ఇవన్నీ అప్పుడే చేశారు వీళ్ళు. 90వ సంవత్సరం అప్పటి నుండే 95, 96 ఆ టైంలోనే ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ఎథిస్టులతో వాదించడం కానీ, మతోన్మాదులతో, ఇతర మతస్థులతో వాదించడం కానీ, లేకపోతే ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉన్నటువంటి వారితో వాదించడం కానీ వీళ్ళు అప్పుడే చేశారు. బట్ వాళ్ళు చేసినటువంటి పద్ధతి వేరు. అప్పుడు యూట్యూబ్ లేదు. అప్పుడు ఈ ఈజీ ప్రాపగాండా అనేది లేదు. ఇప్పుడు ఈజీ ప్రాపగాండా చేయడానికి, ఈజీ పబ్లిసిటీ చేయడానికి ఛాన్సెస్ ఉన్న కారణాన కల్చర్ చాలా కలుషితం అయిపోయింది. ఇప్పుడు తొడలు కొట్టే వాళ్ళు ఎక్కువైపోయినారు, మీసాలు దువ్వే వాళ్ళు ఎక్కువైపోయినారు, ఏమంటారు స్ట్రీట్ రౌడీస్ లాగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇదే గాస్పెల్ అనుకుంటున్నారు. సువార్త యొక్క మహిమను, సువార్త యొక్క అందాన్ని, బ్యూటిఫుల్ గాస్పెల్ని చాలా మర్కీగా చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది అయిపోయినారు. ఇప్పుడు నేను
వింటున్నటువంటి చూస్తున్నటువంటి వాళ్లకు ప్రత్యేకంగా యవనస్తులకు ఇచ్చే నా పక్షాన పిలుపు ఏంటి అని అంటే, బహుశా సహోదరులు తర్వాత మాట్లాడతారు, ప్లీజ్, చర్చ్ నీడ్స్ ఇంటెలెక్చువల్స్, చర్చ్ నీడ్స్ థియోలోజియన్స్. సరిగా వాక్యంను విభజించి వాక్యం యొక్క భాష్యం చెప్పి వక్రబోధలను ఖండించేటువంటి వాళ్ళు కావాలి. ఏదో కేవలం వీడియోస్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. ప్రకాష్ లాగా కష్టపడి చదివి లోతుల్లోనికి వెళ్ళి చాలా ఆథెంటిక్ వాయిసెస్గా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు చర్చ్లో కావాలి. లేకపోతే ఒకవేళ మనము ఈ పని చేయకపోతే, బ్రదర్స్, యూ కెన్ కామెంట్ ఆన్ మీ, నాకు భయం వేస్తుంది, నాకు నిజంగా భయం వేస్తుంది. ఏంటనంటే, ఇంతకాలం కనీసం ప్రకాష్, ప్రవీణ్ ఇలాంటి వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చాలా ధైర్యంగా, చాలా ఆథెంటిక్గా, చాలా చాలా ఏమంటారు, సూటిగా అయినప్పటికీ కూడా బైబిల్ చెప్తున్నట్టు చాలా గౌరవంగా, మర్యాదగా ప్రజెంట్ చేసినటువంటి వాయిసెస్ వీళ్ళు. ఇంకొక వైపు సాయి అండ్ విలియమ్స్ అన్న, సురేష్ గారు, నాకు చాలా భయమేస్తున్న విషయం ఏంటనంటే, ఈ తొడలు కొట్టే బ్యాచ్ ఎక్కువైపోద్దేమో అని భయమేస్తుంది. రోడ్డు మీద ఛాలెంజ్లు చేసే బ్యాచ్ ఎక్కువైపోతుందేమో అని భయమేస్తుంది. ప్రవీణ్ పగడాల మరణించినప్పుడు కూడా చాలామంది స్క్రీన్ల మీదకి వచ్చి యూట్యూబ్ ఛానల్స్లలో కూర్చొని, సెక్యులర్ ఛానల్స్లలో కూర్చొని వాళ్ళు చాలా అమర్యాదపూర్వకంగా మాట్లాడుతూ, చాలా భయంకరమైన భాష మాట్లాడుతూ, చాలా బూతులు లిటరల్గా బూతులు మాట్లాడుతూ, వాళ్ళు ఇతర మతస్థులను ఛాలెంజ్ చేస్తూ, సమాజానికి, క్రైస్తవ సంఘానికి గొప్ప సేవ చేస్తూ ఉన్నాం అనుకునేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోద్దేమో అని నాకు భయం వేస్తుంది. కాబట్టి ఈ సమయంలో నేను నా భయాన్ని వెళ్ళబుచ్చుతా ఉన్నా. ఒకవైపు ఇలాంటి ఇంటలెక్చువల్స్, ఇలాంటి అపాలజిస్టులు, ఇలాంటి థియోలోజియన్స్ ఒకవైపు కష్టపడతా ఉన్నారు. ఇంకొక వైపు తెలుగు క్రైస్తవ సమాజం యొక్క వాతావరణంలో చాలా దుమ్ము లేపేటువంటి బోధకులు ఇంకోవైపు తయారవుతూ ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి, చూస్తూ ఉన్నటువంటి మనం జాగ్రత్త పడాలి. వ్యూస్ కోసము, సబ్స్క్రిప్షన్స్ కోసము, లేకపోతే యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బుల కోసం కాంట్రవర్సీస్ని క్రియేట్ చేస్తూ ఏదో ఒక రకమైన ఏమంటారు, సెన్సేషనలైజేషన్ చేస్తూ మాట్లాడేటువంటి బోధకులు క్రైస్తవ్యంలో పెరిగిపోవడం అనేది చాలా సిగ్గుకరం, చాలా బాధాకరం. దట్ ఈజ్ నాట్ ద గాస్పల్. బ్రదర్స్, మీరేమంటారు? జానీ, అంటే క్విక్గా ఎందుకు మాట్లాడదలుచుకున్నానంటే, ఇప్పుడు నువ్వు ఏమైతే చెప్పావో బహుశా ఒకవేళ నేను ప్రకాష్ని చూడటానికి వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు విన్న వాళ్ళు ఎవరిని ఉంటే, నువ్వు నన్ను కాపీ కొట్టావేమో అనుకుంటారు. అవునా? నేను మీది చూడలేదు, మీరు నాది చూడలేదు. నాకు తెలుసులే, ఐ నో దాట్. అందుకని కాన్ఫిడెంట్ చెప్తున్నాను. ఐ నో యూ డిడ్ నాట్ సీ దాట్, బట్ దట్స్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్. అంటే ఎగ్జాక్ట్గా అదే కంటెంట్, బట్ ఐ యూజ్ డిఫరెంట్ వర్డ్స్. ఏమన్నానంటే, ఇప్పుడు ఈ విధంగా బోల్డ్గా, సూటిగా, కాన్ఫిడెంట్గా మాట్లాడేటువంటి స్వరాలు తగ్గిపోయినప్పుడు, లేకపోతే స్వరాలు వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా వేరే స్వరాలు పైకి లేస్తాయి. అది క్రైస్తవ్యంలోంచా, క్రైస్తవేతరులోంచా మనకు తెలీదు. ఈవెన్ అమాంగ్ క్రిస్టియన్స్, నాసిరకమైన వాళ్ళు, లేకపోతే వాక్యపు యొక్క సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు, కాస్త వాగ్దాటి ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. అంటే దే ట్రై టు ప్రమోట్ దెమ్సెల్వ్స్. వాళ్ళు దాని అంటారు ఊరేగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువైపోయే అవకాశం ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని సరిగ్గా ధ్యానం చేసి మనం సరిగ్గా మన యొక్క స్వరాన్ని
లేవనెత్తాలి. అదేదో మిలిటెన్సీ కాదు అన్న మాట కూడా అన్నాను. ఇట్స్ నాట్ మిలిటెన్సీ, బట్ గివింగ్ ది రైట్ పర్స్పెక్టివ్ అబౌట్ బైబుల్ ఆర్ క్రిస్టియానిటీ, వాట్ క్రిస్టియానిటీ ఈజ్ అనేది రైట్ వర్డ్స్లో ప్రజెంట్ చేసేటువంటి వాళ్ళు ఇంకెక్కువ మంది అవ్వాలి. సో దట్ ఈస్ వాట్ ఐ ఎగ్జాక్ట్లీ అగ్రీ విత్ యూ జానీ, 100%. ఎందుకనంటే దీస్ ఆర్ బోల్డ్ వాయిసెస్. సో ఇలాంటి ఒక వాయిస్ కనుక పోతే ద హోల్ అంటే తెలుగు క్రిస్టియానిటీ లూజెస్ సంబడి. Yeah. అది చర్చ్ హిస్టరీలో చాలా సందర్భాల్లో జరిగింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఒకళ్ళు వెళ్ళిపోగానే గాడ్ వాజ్ ఏబుల్ టు రైజ్ సంబడి. సో Yes. నేనేమంటున్నానంటే యూత్కి నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే, ఈజ్ ఇట్ మీ అన్నట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపేర్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. Correct. దట్స్ వాట్ ఐ సే. Yeah. What do you say, brothers Sai and Suresh garu? ఒక ట్రెండ్ నాకు చాలా బాధ వేసిందన్న ఇప్పుడు, అండ్ దెన్ ప్రవీణ్ చనిపోయినప్పుడు కూడా. అంటే చనిపోయినటువంటి వ్యక్తిని కోల్పోయాము అన్న బాధ కంటే కూడా ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకుని సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి, ఈ న్యూస్ని ఫస్ట్ మన ఛానల్ నుంచే మనం చెప్పాలి, ఫస్ట్ మనం చెప్పి మనకి సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి అనేటువంటి యాటిట్యూడ్స్ నేను చాలా చోట్ల చూశాను. వాళ్ళ వీడియోస్లో ఉన్నటువంటి కంటెంట్స్ని ఇష్టపడి పెట్టుకోవటం వేరు, కానీ ఇప్పుడు జనాలు చూస్తారు కదా వాళ్ళ వీడియోస్ పెట్టుకుంటే, కాబట్టి చూసేటువంటి టైం కాబట్టి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అనేటువంటి ఆలోచన నాకంటే ఎందుకు ఇది బాధ కలిగిస్తుందంటే, మనం ఆ హ్యూమన్ సైడ్ ఆఫ్ అస్ని మనం కోల్పోయామా? డిజిటల్ స్పేస్లో మన ఐడెంటిటీని క్రియేట్ చేసుకునేటువంటి ప్రాసెస్లో మనం క్రిస్టియన్ ఐడెంటిటీని కోల్పోయామా అనేటువంటిది బాధ కలిగిస్తుంది. బాబిలోనియన్, నేను ఐ వాజ్ మెడిటేటింగ్ ఆన్ ద బుక్ ఆఫ్ డానియల్. బాబిలోనియన్ విధానం ఎట్లా తను తృణీకరించాడు, ఆ ఎన్కల్చరేషన్కి, ఆ సంస్కృతీకరణ, బబులోను సంస్కృతీకరణ అనేటువంటి దాన్ని ఏ విధంగా తను తృణీకరించాడు అనేటువంటిది మన కల్చర్లో మనకు తెలియకుండానే ఇంటర్నెట్ ఇక్కడ మనకు కనిపించేటువంటి ఇక్కడ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవటం అనేటువంటిది ఒక రకమైనటువంటి బబులోన్ సంస్కృతి. అది హైప్ను క్రియేట్ చేసుకోవటం, అబద్ధాలు చెప్పినా సరే ప్రభునామాన్ని మహింపరచగలం అనేటువంటి ఒక ఇది, లేకపోతే ప్రభునామాన్ని మహింపరచడం అనేటువంటి దానికంటే కూడా నేను సంథింగ్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన విధానం. దిస్ ఈజ్ యాక్చువల్లీ బాబిలోనియన్ కల్చర్. తెలియకుండానే మన మధ్యలో రూల్ అవుతున్నప్పుడు, కెన్ వీ హ్యావ్ డానియల్స్ ఇన్ అవర్ మిడ్స్ట్? ఈ టైంలో ఆ సాంస్కృతిక విలువల్ని తృణీకరించి, అది మనకి స్వలాభం తెచ్చేవైనా సరే అలాంటి సాంస్కృతిక వాటిని మనం పక్కన పెట్టేసి వాక్యపరమైనటువంటి సంస్కృతిని, ఆ విలువల్ని చేపట్టుకునేటువంటి దానియాలు మనం లేవగలరా మన మధ్యలో? అది ప్రశ్న. సో లెట్స్ థింక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చనిపోయినటువంటి టైంలో మనం ఆర్ వి రియల్లీ గ్రీవింగ్, ఆర్ వి రియల్లీ మోర్నింగ్, ఆర్ వి టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు యూజ్ ఈవెన్ చనిపోయినటువంటి వ్యక్తులను కూడా మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ క్రిస్టియానిటీ. బ్రదర్స్. Let's think about that. Yeah. Suresh garu? Oh. I didn't see Suresh garu miss. Okay. What's happening?
ఎస్ సాయి, వాట్ హ్యాపెండ్? సడన్గా అందరు ఎగ్జిట్ అయిపోయారు. అదే నాకు అంటే స్క్రీన్ యాక్చువల్గా ఇదైపోయింది, అంటే ఫ్రీజ్ అయిందన్న. యా, ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఇంటర్నెట్ డిస్రప్షన్. నేను ఇంకొక మాట ఈ లోపల మన జాయిన్ అయ్యే లోపల ఒక మాట ఓ చెప్తాను. ఎస్ ఎస్, ప్లీజ్ గో అహెడ్. అంటే నాకున్న కొన్ని ఎక్స్పీరియన్సెస్లో ప్రకాశంతో నాకు నచ్చింది ఏంటంటే, నేను ఒకసారి రిచర్డ్ బాకమ్ కోట్ని పెట్టాను. రిచర్డ్ బాకమ్ ఓకే. రిచర్డ్ బాకమ్ అసలు అంటే అపాకలిప్టిక్ లిటరేచర్లో కానీ లేకపోతే రెవల్యూషన్ ఇట్లాంటి వాటిల్లో అంటే పెద్ద స్కాలర్. అండ్ హీ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ ఆన్ హిమ్. రిచర్డ్ బాకమ్ తప్పంటాడు ప్రకాష్ అన్న. సో అంటే వి వెంట్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఆన్ దట్ వన్. అంటే నాకు అందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేటువంటిది పక్కన పెడితే నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, వెస్టర్న్ థియాలజీకి వెస్టర్న్ థియాలజికల్ హెడ్స్కి మనం దాసోహం వహించాల్సినటువంటి అవసరం లేదు. We can have our flavor of Christianity. Yeah. We can have our contribution to Christianity. సో అంటే ఆ రకమైనటువంటి తెగువ నాకు నచ్చింది. అంటే వీ డోంట్ నీడ్ టు మనం వెస్టర్న్ పవర్స్, వెస్టర్న్ వాళ్ళు ఇచ్చినటువంటి మనీ, వెస్టర్న్ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పారు కాబట్టి, వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం వాళ్ళ థియాలజీకి మనం దాసోహం వహించాల్సినటువంటి అవసరం లేదు. సో హీ రియల్లీ స్టూడ్ అగెయిన్స్ట్ ఇట్. అండ్ హీ వాంటెడ్ టు హ్యావ్ అరుదైనటువంటి ఒక యాంగిల్ని అది ప్రోత్సహించాడు. అది నాకు బాగా నచ్చింది తనలో. యా, ఐ థింక్ సురేష్ వంగూరి గారిది ఎందుకో వి లాస్ట్ హిమ్. ఓకే, విల్ వెయిట్ ఫర్ హిమ్. బట్ జానీ, అంటే మీది కూడా ఇంటర్నెట్ కొంచెం ఇన్స్టేబుల్గా ఉంది జానీ, మధ్యలో కట్ అవుతుంది. అవునన్నా, ఒక్క నిమిషం. యా, I don't know why, but yeah. Anyway, I hope he will join. I think ఇక్కడ ఎవరో ప్రశ్న అడుగుతా ఉన్నారు, మరి ఎందుకు ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ పైకి ఆర్టీఎఫ్కి గంటల గారిని ఇన్వైట్ చేయలేదు అని. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్. అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన సమయం కాదు. సో మేము ముందే చెప్పినట్టు కొద్ది కాలం క్రితం ఎవరికి వాళ్ళు వాళ్ళ పరిచర్యల్లో బిజీ అయిపోయారు. వేరు కారణాల చేత ఇంకా వేరే పరిచర్యలకు సమయం ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు విలియమ్స్ అన్న రెగ్యులర్గా కనబడుతూ ఉన్నారు అని అంటే ఒక రకంగా ఇట్స్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. ఆయన ఎక్కడున్నా కూడా సమయం తీసుకొని, అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఇంగ్లాండ్లో ఉన్న, ఎక్కడున్నా కూడా సమయం తీసుకొని ఇచ్చేటువంటి అది ఆయన డెసిషన్. అది వీఆర్ సో గ్రేట్ఫుల్. అయితే అందరి నుండి అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దేర్ క్యాన్ బి రీజన్స్ వై వీ మిస్ అవుట్. సో డోంట్ వరీ అబౌట్ దోస్, బట్ లెట్ us లెర్న్ ద లెసన్స్. ఎందుకు అనంటే కలిసి పెరిగినటువంటి వాళ్ళం, విశ్వాస యాత్రలో కలిసి పెరిగినటువంటి వాళ్ళం కాబట్టి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సాయి, నువ్వు అన్నట్టు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి ముందు షెడ్యూల్ చేస్తూ ఉన్నప్పుడు, థంబ్నెయిల్ క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు నాకు కూడా అనిపించింది, ప్రకాష్ గంటెల ఫోటో పెట్టి ఆ తర్వాత ట్రిబ్యూట్ ప్రకాష్ అని అనౌన్స్ చేస్తే